3 హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. హలో ఎవ్రీవన్, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. ఈ వీడియో మొత్తం 31st సెలబ్రేషన్స్, మేము వేసుకున్న ముగ్గులు, జనవరి 1కి మేము ఏం చేసాం, ఇవన్నీ వీడియోలో ఉంటే అస్సలు మిస్ అవ్వకండి. పూర్తిగా వీడియోని చూడండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ముందుగా మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను మొన్న బాహుబలి థాలీ వీడియోలో, నాయుడు గారి కుండ బిర్యానీ వీడియోలో ఇదే నా చివరి వీడియో అని పెట్టినందుకు అందరూ కూడా నేను ఇంక వీడియోస్ చేయట్లేదేమో, మానేశానేమో అని చాలా కంగారు పడి నాకు మెసేజ్ చేశారు, ఫోన్ చేశారు, కామెంట్స్ పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ ఇలా ఇస్తున్నందుకు, నా గురించి ఆలోచిస్తున్నందుకు. కానీ సారీ అండి, అది నేను సరదాగా జోక్గా చెప్పాను మీకు. జోక్ అంటే ఆ సంవత్సరానికి అదే లాస్ట్ వీడియో అనేది నా ఇంటెన్షన్ అనమాట. అంతే తప్ప మిమ్మల్ని ఇలా కంగారు పెట్టి మెసేజ్ చేయించుకోవాలనే ఉద్దేశం అయితే 1% కూడా లేదు. కానీ మీ అందరూ చాలా ఫీల్ అయ్యారు. సారీ అండి, అది నేను ఏదో సరదాగా, అంటే ఆ ఇయర్కి అది లాస్ట్ వీడియో అన్నట్టు నేను అక్కడ మెన్షన్ చేశాను. అంతే తప్ప నేను వీడియోస్ని అస్సలు మానను, తగ్గేదేలే. మనం ఎప్పుడూ కూడా సగంలో ఏది మొదలుపెట్టి ఆపమండి, పూర్తిగా దాన్ని కంటిన్యూ చేయడమే నాకు ఇష్టము, నా అలవాటు కూడా. దేన్ని మధ్యలో ఆపేదే లేదనమాట. ఈ వీడియోస్ అన్నీ నేను ఇష్టపడి కష్టపడి చేస్తున్నా, ఆపేదైతే లేదండి. ఖచ్చితంగా మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని పెడుతూనే ఉంటాను. నాకు కామెంట్ చేసి, మెసేజ్ చేసి, కాల్స్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకోసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా జరిగాయని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా అందరికీ బాగుండాలండి, అందులో మనం ఉండాలి. ఈ ఇయర్ మా ముగ్గులు కొంచెం సింపుల్గానే కానిచ్చేసామండి. ఎందుకంటే మేము ఎంత బాగా పెట్టినా మా స్ట్రీట్లో ట్రాఫిక్ వల్ల మొత్తం అంతా పొద్దున్నకి మొత్తం అంతా మాయమైపోతుంది అనమాట. అందుకని చాలా కష్టపడి పెడుతున్నాం, కానీ ఉండటం లేదని చెప్పి చాలా సింపుల్గానే కానిచ్చేసాము. 9:30 అలా మొదలు పెట్టాము. 10:30, 11 లోపే మేము కంప్లీట్ చేసేసాము. తర్వాత అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. అప్పటికే మా వీధిలో వాళ్ళందరూ ముగ్గులు పెట్టేసుకుని లోపలికి వెళ్ళిపోవడం కూడా అయిపోయిందనమాట. మేమైతే లేట్గా స్టార్ట్ చేసి 10:30, 11 మధ్యలో కంప్లీట్ చేసాం. మా మరిదేవో స్టోరీస్ చెప్తున్నాడు ఇక్కడ. ఇలా మేము చాలాసేపు గడిపిన తర్వాత 12 అయ్యిందనమాట. ఇలా మేమందరం విషెస్ చెప్పుకొని తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఏదో ఇలా సింపుల్గా మేము దగ్గరగా ఉన్న వాళ్ళం అందరం కలిసి సరదాగా కేక్ కట్ చేసుకున్నాం అనమాట. Let's go to temple together instead of cafes. ఇది మా ఆఫీస్ అండి. ఇక్కడికి కూడా వెళ్ళి అందరికీ విష్ చేసి వచ్చేసామన్నమాట. ఆఫీస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి. కలర్ఫుల్ స్వీట్స్తో, కలర్ఫుల్ బొకేస్తో, కలర్ఫుల్ స్టాఫ్తో చాలా బాగుంది. కళకళలాడిపోయిందనమాట. ఆ స్వీట్స్ అవన్నీ తీసుకుని వాళ్ళకి విష్ చేసి చెప్పేసి ఇంటికి వచ్చేసాము. తర్వాత మేము ఈవినింగ్కి రాజమండ్రి వెళ్ళామండి. పిల్లలు ఆ రోజే స్టార్ట్ అయ్యారు, అందుకని రాజమండ్రి వెళ్ళాం. ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ రైల్వే కోచ్ రెస్టారెంట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. రైల్వే స్టేషన్ లోపలే ఉంటుందన్నమాట. ఇది మీరు ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇదేనండి మన రాజమండ్రి గోదావరి మాత ఫొటోస్తో చాలా బాగుంటుంది రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా. మేము టెంపుల్కి కూడా వెళ్ళామండి. అదే రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం కూడా, టెంపుల్కి కూడా వెళ్ళాము. Let's go to temple together instead of cafes. Let's go to temple together instead of cafes. Yardan